నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే చంపించాలి అని పెద్దలు నిర్ణయించుకొని ఇలా చేశారు అని ఈనాడు రామోజీరావు రాయించాడు. దీనికి రామోజీరావు, నీకు కళ్ళు దొబ్బిని, చెవులు దొబ్బిని, నువ్వు మెంటల్లీ సిక్ అయిపోయినట్టుండవు. ఎందుకంటే నీ మీద కేసులు పడి 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 అందరు నీలాగే దొంగలు, అందరు నీలాగే స్వార్థపరులు, అందరూ నీలాగానే శాడిస్టులు అని అనుకుంటున్నావు కదా. రియల్ నీకు కొద్ది చెప్తా, నీ కొడుకు నీకు చెప్పడం లేదు. జైలు సూపరింటెండెంట్ రాహుల్ అనే వ్యక్తి, నేను ప్రజలకు కూడా చెప్తున్నా, జైలు సూపరింటెండెంట్ గారు, ఈయన ఒంగోలు వ్యక్తి. ఆయనకి 2 ఆడపిల్లలు, భార్య 48 ఏళ్ళు. ఆ అమ్మకి పాపం ఆరోగ్యం బాగల, హాస్పిటల్లో సీరియస్గా చావు బతుకుల మధ్యలో ఉంది. ఇతను ఓ పక్కేమో భార్య చావు బతుకుల్లో ఉంది, బతుకుద్దో చచ్చుద్దో, నా అటెండెన్స్ కావాలి కదా భర్తని అని ఫీల్ అవుతూ ఉంటే, ఇక్కడేమో ఈ సెల్లో నారా చంద్రబాబు ఉన్నాడు. చివరికి అతను తట్టుకోలేక ఆడ నుంచి హాస్పిటల్ నుంచి ఫోన్లు వస్తుంటే వాళ్ళ అమ్మాయి దగ్గర నుంచి, సార్ అర్జెంట్కి వెళ్ళాలండి, నా భార్య మరి చూసుకోవాలి కదా అంటే, ఇక కంపల్సరీ అయిపోయి అతన్ని సెలవు మీద పంపించారు. అప్పుడు వేరే వాళ్ళు సడన్గా ఒక ఇన్ఛార్జిని వేశారు. వెళ్ళిపోయిన తర్వాత రాహుల్ గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన భార్య చనిపోయింది. ఒరే బుద్ధులేనోడా రామోజీరావు, వింటున్నావా? నీ చిన్న కొడుకు ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో, రాహుల్ గారి భార్య ఎలాగ చచ్చిపోయింది. బుద్ధులేనోడా, ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో నీ చెత్త పేపర్ ఉందని? ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభిచారం చేస్తావా? రాజకీయ వ్యభిచారం. నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేషలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేషలుగా మారాయి, నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలు నీకు ఎయిడ్స్ తల్లి కుళ్ళి కుళ్ళి చేస్తావు. ఒక ఆడకూతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్లు పర్యవంతమైతే ఆ కుటుంబం పక్కన ఏడుస్తుంటే అతన్ని కావాలని పంపించారా ప్రభుత్వంలో పెద్దలు? నీ అయ్యా ప్రూవ్ చేయరా? ప్రతి దానికి రాజకీయమేనా? తిట్టి 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 జగన్ని అతను నీకు సిగ్గనేది లేకుండా పోయిందా? ఏమైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి, నిజాయితీగా తీసుకురా, నిజాయితీగా తీసుకెళ్ళు. ఇంత ఘోరమా? సపోజ్ నేను చెప్తున్నా, ఆయన భార్య కోసం హాస్పిటల్కి వెళ్ళాడు, చచ్చిపోయింది. రేపు రామోజీరావు చచ్చాడు అనుకోండి, అతను కొడుకున్నాడు కదా కిరణ్, ఆ శవాన్ని చూడటానికి వెళ్ళా సోమాజిగూడలో ఈనాడు ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడా? ఎల్లడా? మా నాన్న శవం కంటే నాకు పత్రికే ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటాడా? సపోజు రామోజీరావు నీ కొడుకే చచ్చాడు అనుకో, ఆయన భార్య ఉంది కదా, రాను నేను మార్గదర్శిలో ఉంటాను, ప్రజలకు నేను సేవ చేయాలి. ఎల్లదరా నీ కోడలు? నీ కోడలు ఏడుస్తూ నీ కొడుకు చేస్తే ఎల్లదా? చూసి కన్నీళ్లు పెట్టుకోదా? మీకేమైనా కన్నీళ్లు ఉండేది, రాహుల్ గారి కన్నీళ్లు ఉండవా? ఆయన భార్య చావు బతుకుల్లో ఉండే లీవ్ అడుగుతుంటే వాళ్ళు మానవత్వంతో ఇస్తే ఆయన వెళ్ళాడో లేదో ప్రభుత్వ పెద్దలంట వేరే వాడు తీసుకొచ్చారంట, ఏదో రవికిరణ్ అంట, అతను వీళ్ళు అప్పుడే కనిపెట్టేశారు. అతనంట ఈ అప్పుడు లేటెస్ట్కి వచ్చిన ఆయన బొగ్గన గారి మంత్రి, బొగ్గన ఆర్థిక మంత్రి, ఆయన దగ్గర బంధువు అంట. ఎందుకు ఇతను వేయించారు? ఏమన్నా ఉందండి అంటే ప్రతి ఆఫీసర్ కూడా మీలాగే చెంచాలు అనుకున్నారా? మీరేమనుకుంటారు, అమ్మో మాలాగా రవికిరణ్ ఉంటాడేమో, నేను జగన్ నాశనం కావాలని పేపర్లో రాస్తుంటాను, నేను జగన్ నాశనం కావాలని చెప్పి మా ఈటీవీలో పెడుతున్నాను,
మా మా వాడు మా రాధాకృష్ణ గారు కూడా ఏబిఎన్లో కూడా జగన్ నాశనం కావాలని చెప్పి ఎప్పుడు డైలీ టెలికాస్ట్ చేస్తుంటాము. అలాగే టీవీ5లో జగన్ నాశనం కావాలి అని టెలికాస్ట్ చేస్తుంటాము. అలా అనుకున్నారా రవికిరణ్ మీరు? అటు అనుకోకలేదురా. అతను చాలా మంచివాడు, అతనికి బ్యాడ్ హిస్టరీ ఏం లేదు. నువ్వు చూడండి, అతనికి ఏమన్నా ఎన్కౌంటర్ చేసే హిస్టరీ మీలాగా ఓ పేపర్ని అడ్డం పెట్టుకొని, ఒక టీవీని అడ్డం పెట్టుకొని ఒక ప్రభుత్వాన్ని నాశనం చేయాలి. మా కమ్మోడు, అది కూడా కమ్మాళ్ళలో మా చంద్రబాబే ముఖ్యమంత్రి అవ్వాలి. అతను ఎంతన్నా తినొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఎన్ని మటర్లైన్ చేయొచ్చు, ఆడవాళ్ళ జీవితాలు ఆడుకోవచ్చు. ఆయన మా కమ్మోడు, మా చంద్రబాబే. ఆడు తప్ప ఎవరు కూర్చోడానికి వీలేదు. బచ్చా జగన్ అంతా. జగన్ ఎన్ని మంచి పనులు చేసినా సరే మాకు ఇష్టం లేదు. ఎన్ని మంచి పనులు చేసినా నేను ఇక మీతో వేస్ట్రా. మీరు ఎన్ని తిడుతున్నారో జగన్ గారిని, తిట్టి 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 మా చంద్రబాబు గెలుస్తాడు అన్నప్పుడు మీ పేపర్లు చదివినా మీ టీవీలు చూసినా ప్రజలు మొత్తం జగన్ గారిని నమ్మారు. 151 ఇచ్చారు. మళ్ళీ మీ కుళ్ళు రాతలు రాయండి, యజ్ఞాలు చేయండి, చేతబడి చేయండి. ప్రజలు మొత్తం జగన్ గారిని తన గుండెల్లో పెట్టుకున్నారు. జగన్ గారు మంచి పనులు చేసినంత కాలం ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే ప్రజాసేవకుడు. ప్రజల్ని బిడ్డల్లా చూస్తాడు, దేవుళ్లా చూస్తారు. చంద్రబాబులాగా ఒక మనిషిగా చూడడం, అతను ఓటర్గా చూస్తాడు. జగన్ గారు మనిషిగా చూస్తాడు. అందుకని మీరేమి ఇంత ఏడుపులేసినా మీకేమీ కాదు. ఇది కాకుండా ఒక విచిత్రంగా కొన్ని మాటలు చెప్తాను మీకు. నారా భువనేశ్వరి గారు, ఎవరైనా ఏ ఇల్లాలైనా, ఇప్పుడు నేను ఎదవను అనుకోండి, నేను కిల్లరని అనుకోండి, సుపారీ పెట్టి మటలు చేస్తాను అనుకోండి, నేను జైలుకి వెళ్తే మా ఆవిడ నేను ఎదవనైనా కానీ జైల్లో చూడటానికి వస్తుంది కదా. వస్తే ఏం చెప్పుద్ది? నేను పెళ్లి చేసుకొని నా పొరువంతా బాగొట్టుకున్నాను, ఈసారైనా ఈ బుద్ధిగా మారు, 20 ఏళ్ళు జైలు శిక్ష చేశారు నీకు, ఆ బయటకు వచ్చిన తర్వాత అయినా నిజాయితీగా ఉండు అని నా భార్య చెప్పుద్ది నాకు. కానీ భువనేశ్వరి మేడం ఏం చెప్పింది? మొలకత్కి వెళ్ళారు, బయటకు వచ్చారు ప్రెస్. మా ఆయన ఈ జైలు కట్టాడు, ఆ జైల్లోనే మా ఆయన్ని పెట్టారు. మా ఆయన నారా చంద్రబాబు గారు ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు. ఆయన జీవితం అంతా ప్రజల కోసమే ధారపోశారు. చూడండి, అది ఈనాడులో ఉంటుంది, చూడండి స్పష్టంగా.